కాపు ఉద్యమ నేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్రగడ పద్మనాభంను మెరుగైన వైద్య సేవల కోసం ఆయన కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించారు. కొద్దిసేపటి కిందట కాకినాడలోని మెడికల్ ఆసుపత్రి నుంచి అంబులెన్స్ ద్వారా ఆయన్ను ముందుగా కిర్లంపూడి ఆ తర్వాత హైదరాబాద్కు తరలించేందుకు కూడా ఏర్పాట్లు సిద్ధం చేశారు. అయితే ముద్రగడ పద్మనాభం ఆరోగ్యం ఎట్లా ఉందో తెలిసిన ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతం మనతో డాక్టర్ అమరేంద్రరావు ఉన్నారు. సార్ చెప్పండి, పద్మనాభం గారి ఆరోగ్యం ఎట్లా ఉంది, ఎందుకు హైదరాబాద్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం వచ్చింది? నమస్తే అండి. ముద్రగడ పద్మనాభం గారు మా దగ్గరికి శనివారం సాయంత్రం వచ్చారండి. ఆయన మా దగ్గరికి వచ్చే టైంకి ఏంటంటే కొంచెం మగతగా అది ఉన్నారు. ఏమిటనే టెస్ట్లు అది చేసి చూస్తే ఆయనకి కిడ్నీ దగ్గర వాపు అది కనపడింది. మనకి మూత్రనాళంలో మనకి పాస్కెళ్ళే మార్గంలో బ్లాకేజ్ అది ఉండటం వల్ల కొంచెము కిడ్నీ దగ్గర వాపు అది ఉండి కిడ్నీ ప్రాబ్లం పెరగడం వల్ల అది మెదడుకి కొంచెం వాపుగా మారి దానివల్ల మగతలో అది ఉండడం జరిగింది. మనం టైంకి అది ఇక్కడ టెస్ట్లు అది చేసి మనం టైంకి డయాలసిస్ చేసాము. శనివారం రాత్రి ఒకసారి చేసాము, అలాగే నిన్న ఆదివారం రాత్రి కూడా చేసాము. దానివల్ల చాలా వరకు ఆయన మళ్ళీ ఇంప్రూవ్ అయ్యారు అండ్ బాగా మంచిగా స్పృహలోకి వచ్చారు. అందరినీ గుర్తుపడతాం, అన్నీ మాట్లాడతాం అన్నీ కూడా జరిగింది. ఆయన ముందు నుంచి కూడా హైదరాబాద్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారండి. సో అందుకని అక్కడ వైద్యులతో ఆల్రెడీ ముందు నుంచి టచ్లో ఉన్నారు కాబట్టి అండ్ ఫర్దర్ మెరుగైన వైద్యం కోసం అక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ ఎయిర్ లిఫ్ట్ అని అనుకున్నారు కదా, ఎందుకు క్యాన్సిల్ అయింది? బై రోడ్ ఎందుకు పంపిస్తున్నారండి? అవన్నీ మరి సాంకేతిక నిపుణులు అండి, క్లైమేట్ అది కూడా బాగాలేదు కదండి. మేబీ దానివల్ల కూడా ఎయిర్ లిఫ్ట్ కష్టమై ఉండొచ్చు, అందుకని మేబీ ఇలా తీసుకెళ్తున్నారండి. ప్రస్తుతం అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? నిలకడగా ఉన్నారా? ప్రస్తుతానికి అయితే ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందండి. బీపీ నార్మల్గా ఉంది అండ్ ఊపిరితిత్తులు కూడా బాగానే, ఆయాసం అది కూడా ఏమీ లేదు అండ్ షుగర్ లెవెల్స్ కూడా చక్కగా ఉన్నాయి. 3 రోజుల నుంచి అసలు ఇన్సులిన్ కూడా అవసరం పడలేదండి. ఇది మనం చూస్తున్నాం. ముద్రగడ అయితే ఆరోగ్యపరంగా నిలకడగా ఉన్నారు. ఆయన ఇప్పటికే డయాలసిస్ సంబంధించి 2 ట్రీట్మెంట్లు చేయడం జరిగింది. షుగర్ లెవెల్స్ కూడా పెరగడంతో ఆయన ఆరోగ్యం నిలకడగా ఉండడంతో గతంలో ఏదైతే హైదరాబాద్లో ముద్రగడ పద్మనాభం వైద్యం చేయించుకున్నారో అదే ఆసుపత్రికి ఆయన తరలించడం జరిగిందని చెప్తున్నారు. మరోవైపు నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముద్రగడ కుటుంబాన్ని ఫోన్ ద్వారా పరామర్శించడం జరిగింది. ముద్రగడ ఆరోగ్యం మీద ఆరా తీసి మెరుగైన వైద్య సేవల కోసం తన సహకారం అందిస్తాను, ఎయిర్ లిఫ్ట్ ద్వారా హైదరాబాద్ తరలించాలని చెప్పి కూడా ఒక సూచన చేయడం జరిగింది. దీంతో ముద్రగడ కుటుంబ సభ్యులు ఇవాళ ముద్రగడను హైదరాబాద్కి షిఫ్ట్ చేయడం జరిగింది. ముద్రగడ వెంట పిఠాపురం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ వంగా గీత కూడా కిర్లంపూడికి తరలి వెళ్లారు. వీడియో జర్నలిస్ట్ వెంకటరమణతో కలిసి కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, కాకినాడ నుంచి.